నమస్కారం. విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర హోంమంత్రి. బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన అనిత. సమైక్య భారత నిర్మాత సర్దార్ పటేల్ 150వ జయంతి కార్యక్రమంలో నివాళులర్పించి కీర్తించిన బీజేపీ నేతలు. విశాఖ వేదికగా నవంబర్లో ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు విజయవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం. ఇక డీటెయిల్స్ చూద్దాం. జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత పర్యటించారు. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. పాయకరావుపేట నియోజకవర్గం ఎస్రాయివరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. తుఫాను బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. బంగారమ్మపల్లె గ్రామంలో బొంది మసేనమ్మ, వడిపిలి రాజమ్మ పురిల్లు మరియు 5 సంవత్సరాల క్రితం సముద్రం ప్రమాదంలో భర్త మృతి చెందిన మైలిపల్లి సత్యయ్యమ్మ పరిస్థితి చూసి చలించిపోయిన మంత్రి అనిత సొంత నిధులతో ఆర్థిక సహాయం అందజేశారు. బొంది మసేనమ్మ, వడిపిలి రాజమ్మ, మైలిపల్లి సత్యయ్యమ్మలకు తక్షణమే పక్కా గృహాలు మంజూరు చేయాలని అధికారులు మంత్రి ఆదేశించారు. పంట నష్టం వాళ్ళు ఏమి ఇచ్చారో కనీసం వాళ్ళు గుర్తుందా? వాళ్ళ హయాంలో కూడా ఏవో సంథింగ్ జరిగినాయి కదా, తుఫాన్లు వచ్చినాయి కదా. పంట నష్టం ఏం జరిగిందో వాళ్ళు గుర్తుందా? అసలు ఈ రోజు మా గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మనకి బుడమేరు అక్కడ ఫ్లడ్ వచ్చిన తర్వాత మొత్తం జీవోనే చేంజ్ చేశాం. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ తమలపాకుల రైతులు ఉన్నారు, ఎక్కువ పాయకరావుపేట మండలంలో తమలపాకుల రైతులు ఉంటారు. అనకాపల్లి జిల్లాలో అదొక్కటి దగ్గర ఉంటారు. ఇంతకు ముందు తమలపాకుల రైతులకి ఎకరాకి 15,000 ఇచ్చేవారు. ఇదే వైసీపీ గవర్నమెంట్. మేము వచ్చింది అది ఎంత చేసామో తెలుసా? ఎకరానికి 75,000. అంటే ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏదో బురద జల్లాలి అని జల్లుతున్నారు. కానీ వీరికి ఏమైనా అవకాశం ఉంది, మీరు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, వీలైతే ప్రజలకి సేవ చేయండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే తీసుకొచ్చి చేయండి. అంతే తప్పించి గవర్నమెంట్ పనిచేసే దాని గురించి, గవర్నమెంట్ ఇచ్చే దాని గురించి విమర్శలు చేయడం అనేది మంచిది కాదన్నారు. తుఫానుకి సంబంధించి మనం ముందస్తు చర్యలు తీసుకోవటం వల్ల ప్రాణ నష్టం అనేది జిల్లాలో 0. ఎక్కడా కూడా ఎవరు ప్రాణాలతో కోల్పోయారన్న పరిస్థితి మనకు కనిపించలేదు. కేవలం చూసుకుంటే 2,000 హెక్టార్లలోని పంట నష్టం జరిగింది, అగ్రికల్చర్ ల్యాండ్. ఒక 100 హెక్టార్లలోని హార్టికల్చర్ ల్యాండ్ మనకి కొంచెం డ్యామేజ్ జరిగింది. అదేవిధంగా మీకు గమనించుకుంటే ఎక్కడా కూడా ఎలక్ట్రిసిటీ ఇబ్బంది కూడా లేకుండా. ఎందుకు మేము ఈ మాట చెప్తున్నామంటే చాలా మంది చాలా రకరకాలుగా మోంతా తుఫాన్ గురించి సోషల్ మీడియాలో ఎటకారంగా మాట్లాడారు, అక్కడ ఎటకారంగా మాట్లాడారు. కానీ మేము చిత్తశుద్ధి కలిగిన ఎన్డీఏ కూటమిగా ఎక్కడెక్కడైతే ప్రాబ్లం జరుగుతుంది అని అనుకున్నామో ఆ ఏరియాస్ కి ముందుగానే ఎలక్ట్రికల్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు అన్ని కూడా మేము అక్కడికి సరఫరా చేసుకున్నాం. అందువల్లనే ఇంచుమించుగా 37 పైన ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినా కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేసుకుని ప్రజలకు ఎక్కడ కూడా కరెంటు కష్టాలు లేకుండా చూసుకునే బాధ్యత కూడా జిల్లా యంత్రాంగం చూసుకుంది. ఓవరాల్ గా చూసుకున్నా కూడా ఎన్నో కరెంటు పోల్స్ పడిపోయినా ఇమీడియట్ గా విత్ ఇన్ 48 అవర్స్ లో మొత్తం అంతా రిస్టోర్ చేసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత కూడా చేసుకున్నాం. ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా నేవీ సిబ్బందిని, పోలీస్ డిపార్ట్మెంట్ ని, నేవల్ వాళ్ళని, రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. ఎస్పెషల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పక్క నుంచి బండ్ స్ట్రెంథనింగ్స్ నుంచి వాళ్ళు పనిచేస్తే, ఒక పక్క నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ శానిటేషన్ విషయంలో కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డ్రింకింగ్ వాటర్ విషయంలో కంటామినేషన్ ఏమీ జరగకుండా క్లోరినేషన్ చేసుకుంటూ ప్రజలకి ఫర్దర్ గా ఫ్లడ్ తర్వాత వచ్చే ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్త్ కన్సర్న్ కూడా ఆలోచించుకొని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేశారు. మండలం రాజాలగ్రహారం ఈ గ్రామానికి సంబంధించి, అదేవిధంగా అటువైపు చూస్తే మాకు పాయకరావుపేట నియోజకవర్గం, ఎస్రాయివరం ఆ మండలాలు, వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మాక్సిమం బండ్ అంతా కూడా నేను చెక్ చేసుకుంటూ వచ్చాము. బండ్ మీద నుంచి మేము కూడా అదంతా కూడా చూసుకొని వచ్చాము. ఈ బండ్ అనేది వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ అనేది జరిగింది.
ఈ బ్రీచ్ ఏదైతే అంటే ఈ బ్రీచ్ ఇక్కడ జరగటానికి చాలా బ్రీచెస్ దాటుకుని అంటే ఎక్కడ కూడా బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినందుకు ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇంక ఎక్కడ పడినా కూడా ఇప్పుడు మన వీరందరూ కూడా సుమారుగా కొత్తూరు, నారాయణపురం, అదేవిధంగా గణపవరం, సోమలింగరాజపాలెం ఇవన్నీ ఏరియాస్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ మాక్సిమం బండి స్ట్రెంగ్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అన్ఫార్చునేట్లీ అట్ ద సేమ్ టైం ఫార్చునేట్లీ జనావాసాలు కాకుండా పొలాలు ఉన్న చోట ఇక్కడ బ్రీచ్ పడింది. దీన్ని కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేసే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, లోకల్ మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సుమారుగా నాకు తెలిసి 2 ఆహారాలు మారి జనాల మీదకి నీరు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తీసుకునేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, సహకరించిన ప్రజలకి, జిల్లా యంత్రాంగానికి కూడా నేను అభినందిస్తున్నా. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సుమారుగా ఇక్కడ మనకి చూస్తే కేవలం ఈ రాజాలగ్రహారం దగ్గర జరిగిన బ్రీచ్ వల్ల దగ్గర 400 ఎకరాలు ఇక్కడ ఈ రోజు పంట నష్టం కూడా జరిగింది. ఆ ప్రాణ నష్టం జరగకుండా కూడా నిన్ననే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక 4గురిని రెస్క్యూ కూడా చేసి ఇక్కడ కాపాడడం కూడా జరిగింది. గత వారం రోజుల నుంచి రోజు కూడా మరి అనకాపల్లి జిల్లాలో ముఖ్యంగా యలమంచిలి నియోజకవర్గంలో ఈ ఏదైతే శారదా నది వాహక ప్రాంతం ఏదైతే ఉందో వీటిని అతి జాగ్రత్తగా గమనిస్తూ మరి 3 రోజులు 4 రోజుల నుంచి కూడా 24 గంటలు కూడా, ఎందుకంటే ఏఎస్ఆర్ జిల్లాలో వర్షం పడినా, ఎక్కడ వర్షం పడినా మనకి రాంబిల్లి మండలం, ఎస్రాయవరం మండలం మీద నుంచి వస్తాయి. మెయిన్ రాంబిల్లి మండలం ఏదైతే దిమిలి ఈ కింద గ్రామాలన్నీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా మరి ఇంత ఎక్కువ వాటర్ రావడం ఎప్పుడు మేమైతే ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూసాం. అయినా కూడా ఒక్కటంటే ఒక్క విలేజ్ మీద కానీ, ఒక ఇంటి మీద కానీ ఎక్కడ కూడా వాటర్ వెళ్ళకుండా ఆహర్నిశలు ఈ 5-6 రోజులు కూడా నిద్రాహారాలు మాని మేము కాపలా కాసుకుంటూ వచ్చాం. కానీ లాస్ట్ లో కింద ఇంకా ఒక 1.5 కిలోమీటర్ మరి సముద్రంలో కలుస్తుందన్న దగ్గర ఇక్కడ మరి గండి పడింది. యలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలం రజాల గ్రామంలో శారదా నది గండి కొట్టిన ప్రాంతాల్లో ఎంపీ సీఎం రమేష్తో కలిసి ఎమ్మెల్యే విజయ్ కుమార్ పర్యటించారు. శారదా నది గండి కొట్టిన మూలంగా చుట్టుపక్కల గ్రామాల పొలాలు జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితిని ఎమ్మెల్యే ఎంపీకి వివరించారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు ఎంపీ, ఎమ్మెల్యేలు పలు సూచనలు చేశారు. మేము రాత్రి స్టార్ట్ ఎలాగైనా మనం అంతా లోకల్ అయితే రెయిన్ క్లాస్ ఫైర్, హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ విభాగంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను పూసపాటి రేఖకు చెందిన శ్రీను మహంతి సంస్థ IISI జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ విభాగంలో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నేషనల్ అవార్డు 2025ను IIFSI సొంతం చేసుకుంది. ఈ అవార్డులు ముంబైలోని ద లలిత్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో సంస్థకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ వివరాలను IISS డైరెక్టర్ శ్రీను మహంతి డైమండ్ పార్క్ సమీప సంస్థ ప్రాంగణంలో మీడియాకు వెల్లడించారు. గతంలో అనేక అవార్డులు గెలుచుకున్నట్టు తెలిపారు. 2014లో నెలకొల్పిన తమ సంస్థకు దేశవ్యాప్తంగా 9 మెయిన్ బ్రాంచ్లు, దాదాపు 32 సబ్ బ్రాంచ్లు ఉన్నట్లు తెలిపారు. వీటి ద్వారా ఫైర్, హెల్త్, సేఫ్టీలో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పన దిశగా విశేష కృషి చేస్తున్నట్టు తెలిపారు.
ప్రపంచంలో 17 దేశాల్లో విస్తృతంగా తన సేవల్ని అందిస్తుందండి. ఫైర్ సేఫ్టీ, హెల్త్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ యాక్టివిటీస్తో పాటు సొసైటీలో ఉన్న ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఆర్ ఎంప్లాయర్స్, ఈవెన్ దో వర్కర్స్ సేఫ్టీ నామ్స్లో ప్రత్యేక పాత్ర వహించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, అట్లనే ప్రమాదాలు జరిగిన తర్వాత యాక్టివిటీస్ బేస్ ఎట్లా కంట్రోల్ చేయాలి, అదే కాకుండా దేశంలోనే చాలా ఆర్గనైజేషన్ ద్వారా రకరకాల సేవలను ఫైర్ అండ్ సేఫ్టీలో అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ అని చెప్పవచ్చు. అయితే ఈ వరల్డ్ సేఫ్టీ ప్రతి ఇయర్ కూడా తన సంస్థ నుంచి కొన్ని యాక్టివిటీస్ లైక్ అవార్డ్స్ అనేది, ప్రెస్టీజియస్ అవార్డు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, అదే కాకుండా సర్వీస్ ఇండస్ట్రీస్, అదే కాకుండా ఇండివిజువల్ ఇండస్ట్రీస్ని కూడా కొలాబరేట్ చేస్తుంది. అయితే ఈ ప్యాటర్న్లో ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి లైక్ IIFSCని గత ఏప్రిల్లో ఆడిట్ ద్వారా ఈ 6th యాన్యువల్ అవార్డ్ సెలబ్రేషన్లో భాగంగా IIFSCని సెలెక్ట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. దీనికి గాను ముంబైలో జరిగినటువంటి వరల్డ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ 6th కాన్క్లేవ్ మీటింగ్లో మాకు నేషనల్ అవార్డు లభించింది మా IIFSCకి. దీనికి గాను మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంతేకాకుండా దీంట్లో మా సిబ్బంది తాలూకా, IIFSC ఇన్స్టిట్యూట్ తాలూకా సిబ్బంది తాలూకా పాత్ర అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పవచ్చు. దీంట్లో 140 చెక్ లిస్ట్ మేము అవుట్ ఆఫ్ 2 monthsలో కంప్లీట్ చేసి 2 audits కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు థరోలీ ఈ ఏదైతే అవార్డు ఎంపిక జరిగిందో ఆ ప్రక్రియలో భాగంగా మమ్మల్ని ఎంపిక చేశారు. అయితే ఈ టోటల్ ఎంపికలో 148 మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ఇండస్ట్రీతో పాటు మాది కూడా ఒక ఆర్గనైజేషన్ ఉండడం చాలా హ్యాపీ అని చెప్పవచ్చు. అయితే 480 ఆర్గనైజేషన్స్ ఓవరాల్ ఇండియా అప్లై చేసినట్లయితే దాంట్లో 148 ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసి వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో DG ఫాస్ట్లీ డైరెక్టర్ అండ్ గోద్రేజ్ డైరెక్టర్స్ అండ్ అదర్ ఇండస్ట్రియల్ డైరెక్టర్స్, చాలా వరకు దగ్గర 300+ వరకు ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్స్ అలాంగ్ విత్ ద సేఫ్టీ ఆఫీసర్స్, ఫైర్ ఆఫీసర్స్ అండ్ కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ ఫ్రమ్ ద అబ్రాడ్ లైక్ 17 కంట్రీస్లో ఆపరేషన్లో ఉన్న అబ్రాడ్ కన్సల్టెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ ఆర్గనైజేషన్లో విచ్చేసి ఈ అవార్డ్స్ తాలూకా యాక్టివిటీస్ని పార్టిసిపేట్ చేసి అందరికీ ఇవ్వడం జరిగింది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమం బీజేపీ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సర్క్యూట్ హౌస్ సమీప కూడలి వద్ద ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, మాజీ అధ్యక్షులు నాగేంద్ర, పార్టీ నాయకులు బులుసు జగదీష్, వెంకటేశ్వరరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరశురామరాజు, నాగేంద్ర, వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ దేశంలో ఉన్న 560 సంస్థానాలను విలీనం చేసి దేశాన్ని ఒకటిగా చేసిన ఘనత పటేల్దేనని గుర్తు చేశారు. మన దేశ తొలి హోంమంత్రిగా పనిచేసి ఉక్కు మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న పటేల్ చొరవ, కృషి కారణంగానే మన దేశం సమైక్యంగా ఉందని పేర్కొన్నారు. నిజాంలు స్వయం ప్రతిపత్తి కోరితే దేశమంతా సమైక్యంగా ఉండాలని, అందులో అందరూ భాగస్వామ్యం కావాలని వారికి గట్టిగా చెప్పిన వ్యక్తి పటేల్ అని చెప్పుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కారానికి కూడా ఆయన కృషి చేశారని తెలిపారు. పటేల్ గారిది 150 జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చి మేమందరూ కూడా ఆయనకి పూలమాలలు వేయటం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశం ఈరోజు ఒకటిగా ఉండటానికి ముఖ్య కారకమైన వ్యక్తి. ఆయన 1875లో జన్మించి గుజరాత్ రాష్ట్రంలో జన్మించి అక్కడే బాల్యం అంతా చదువుకుని ఆ తర్వాత లండన్ వెళ్ళి బారిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఈ స్వతంత్ర ఉద్యమం మీద గాంధీ గారు చేసే ఈ అన్నిట్ల మీద ఆయనకి మక్కువతోటి పార్టీ గాంధీ గారితో పాటు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ రకంగా ఈయన హరిత ఉద్యమం కానీ, అలాగే క్విట్ ఇండియా కానీ, అలాగే ఉప్పు సత్యాగ్రహం, ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. ఎప్పుడైతే హరిత విప్లవం తెచ్చారో, బ్రిటిష్ వాళ్ళు వేసిన ట్యాక్సులకు ఎగ్నెస్ట్గా ఆయన ఉద్యమం చేశారో అప్పుడే ఆయన సర్దార్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన భారతదేశం కోసం చాలా పాటుపడ్డారు. ఆ తండ్రి గారు కూడా వ్యవసాయ వృత్తి, కానీ ఆయన ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నప్పుడు ఆవిడతో పాటు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన మొట్టమొదటి హోంమంత్రిగా చేయడం జరిగింది. అలాగే ఉప ప్రధాని కూడా ఆయన చేయడం బాధ్యత తీసుకోవడం జరిగింది. చాలా వాటిలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి వ్యతిరేకించారు ఆయన. ఆ రకంగా
ఆయన చేస్తూ అన్ని 560 సంస్థలని విలీనం చేసి భారతదేశం ఒకటి చేసిన టైంలో 3 సంస్థలను మాత్రం ఆ రోజు కలవలేదు. దాంట్లో మన హైదరాబాద్ ఒకటి, అలాగే కాశ్మీర్ ఒకటి, జోనాగఢ్ ఒకటి, 3 సంస్థలను కలవలేదు. ఆ క్రమంలో ఈయన హైదరాబాద్, జోనాగఢ్ స్థానాలందరినీ కలిపే విధంగా ఆయన సైన్యాన్ని తీసుకెళ్లి అక్కడ నవాబుల్ని తలలోంచి అని భారతదేశంలో కలపడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం ముందు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా రైతులందరికీ కూడా సమీకరించి వాళ్ళ ట్యాక్స్ వ్యతిరేకంగా పోరాటంతో సర్దార్ అనే బిరుదు ఆయనకు రావడం జరిగింది. బ్రిటిష్ వారికి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొన్నారు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో 565 సంస్థానాలు ఆ రోజున రాజులు చక్రవర్తులు వాళ్ళ ఆధీనంలో ఉంటే వాటిలన్నింటినీ కూడా కలిపి ఉంచితేనే ఈ రోజున సమగ్ర భారతదేశం అవుతుందనే ఉద్దేశంతో ఈ రోజున ఉత్తరాదిన ఉన్న హిమాలయాల నుంచి దక్షిణాది ఉన్న మన హిందూ మహాసముద్రం, అదేవిధంగా తూర్పునున్న అరేబియా మహాసముద్రం, అదేవిధంగా మనకి పడమరనున్న తూర్పునున్న బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు మనం ఈ రోజున సమగ్రంగా ఉన్నామంటే వారు చేసిన సమగ్ర కృషి అని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆయన హోంమంత్రిగా అనేక సేవలు చేశారు. ఈ రోజున ఐఏఎస్ ఐపీఎస్ వారికి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజున నిర్ణయించడం జరిగింది. ఒక పేద కుటుంబంలో జన్మించి బారిస్టర్గా బ్రిటిష్ ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ చదువుకుని ఇక్కడికి వచ్చి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తర్వాత దేశానికి చేసిన సేవలకి మనందరం కూడా ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. ముఖ్యంగా భారతదేశం ఇదైనప్పుడు సంస్థానాలని 3 సంస్థానాలు పక్కగా ఉండిపోతే వాళ్ళు వేరే దీంట్లో వాళ్ళు ఇండివిజువల్గా ఉంటానని అంటే అలా కాదు, అందరం కూడా కలిసే ఉండాలని ఆ సంస్థానాలను కూడా మన భారతదేశంలో విలీనం చేసి భారతదేశం అంతా ఒకే దీని కింద ఒక భారతదేశం కింద ఉండాలి తప్ప దీంట్లో మళ్ళీ మధ్యలో ఈ విధమైన సంస్థానాలు అవి ఉండి వాళ్ళు ప్రత్యేక పాలన చేయడానికి వీల్లేదంటూ విశాఖ వేదికగా నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు నగరం ముస్తాబవుతుంది. ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. అందులో భాగంగా ఆర్కే బీచ్లో సుందరీకరణ పనులు చేపడుతున్నారు. డివైడర్ల మధ్యలో కూలీలు మొక్కలు నాటారు. ప్రధానంగా పార్క్ హోటల్ నుంచి ఆర్కే బీచ్ వరకు పనులు ఊపందుకున్నాయి. రహదారులపై పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్నారు. పాడైన ఫుట్పాత్లను పునర్నిర్మిస్తున్నారు. డివైడర్ల గ్రిల్స్కు పెయింటింగ్ వేస్తున్నారు. ఓకే. జీవీఎంసీ ప్రజా ఆరోగ్య విభాగంలో అవినీతి అక్రమాలపై కార్పొరేటర్ మూర్తి యాదవ్, మేయర్ పేలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గుకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. విశాఖలో చెత్త తరలించే వైసీపీ మద్దతుదారైన క్లాప్ వాహనాలు, లోడర్ సంస్థ శ్రీ దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధినేత వెంకటరెడ్డి అక్రమాలు, అవినీతి ఉల్లంఘనలపై మేయర్, కమిషనర్లకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వైసీపీ హయాంలో జీవీఎంసీలోకి వచ్చిన ఈ సంస్థ యజమాని వెంకటరెడ్డి కొందరు జీవీఎంసీ అధికారులతో కుమ్మక్కై కోట్ల రూపాయలు పంగనామం పెడుతున్నారని తెలిపారు. కాంట్రాక్ట్ ఒప్పందం నిబంధనల మేరకు ఉద్యోగులను వాహనాలు సమకూర్చినట్లు తప్పుడు క్రైములతో ప్రతి నెల జీవీఎంసీ నుంచి లక్షల్లో బిల్లులు అక్రమంగా తీసుకుంటున్నట్టు అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. మహావిశాఖ నగరపాలక సంస్థ ప్రజా ఆరోగ్య విభాగంలో
కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి శ్రీ దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏదైతే ఉందో సంస్థ, క్లాప్ వెహికల్స్కి లోడర్లని ఏదైతే మెయింటైన్ చేయాలో 655 మంది లోడర్స్ లేకుండా, సగానికి పైగా సిబ్బంది లేకుండా ఆ యొక్క ప్రైవేట్ సంస్థ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతీరెడ్డి గారి బంధువు అని చెప్పుకునేటువంటి శ్రీ సాయి దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ యజమాని వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ వెంకటరెడ్డి అసలు సిబ్బంది సగం కూడా లేకుండానే, క్లాప్ వెహికల్స్ లోడర్స్ లేకుండానే ప్రతి నెల 69 లక్షల రూపాయలు జీతాలు రూపంలో జీవీఎంసీ చెల్లిస్తూ ఉంది. దానికి సహకరిస్తున్నటువంటి అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, జోనల్ వారీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, అలాగే అడిషనల్ కమిషనర్ పబ్లిక్ హెల్త్ ఎవరైతే ఉన్నారో ప్రతి నెల లక్షల రూపాయలు ముడుపులు తీసుకొని ఆ సిబ్బంది పనిచేస్తున్నట్టు జీతాలు యొక్క పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ మీద సంతకాలు పెట్టేయడం అన్నది చాలా దారుణం. భారీ అవినీతి ఇది ప్రజారోగ్యంలో. ఈ సాయి దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ మీద జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసింది. సరిగ్గా ప్రజల దగ్గర నుంచి చెత్త సేకరణ పనులు చేయడానికి లోడర్లు లేరు కాబట్టి దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని, వెంటనే జోనల్ వారీగా కాంట్రాక్టులు పిలవాలని, లేదనంటే డ్వాక్రా సంఘాలు స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ద్వారాగా ఖచ్చితంగా ఈ కాంట్రాక్టులు కంటిన్యూ చేయాలని తీర్మానం చేసి ఏడాది అవుతున్నా కానీ వైఎస్ భారతిరెడ్డి గారి బంధువు అని చెప్పుకునేటువంటి కాంట్రాక్టరు ఏడాది అవుతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు కొనసాగేస్తోంది, అధికారులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు ఇప్పటికీ కూడా అర్థం కాలేనటువంటి పరిస్థితి. ఇదే కాంట్రాక్టరు భీమిలీలో జీవీఎంసీ నుంచి పనులు దక్కించుకొని ₹1,00,00,000 పనులు చేయకుండానే ₹1,00,00,000 బిల్లు కొట్టేశాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. 1 టౌన్లో పబ్లిక్ వర్క్స్లో వర్కులు చేస్తానని చెప్పి టెండర్లు వేసి వర్కులు పూర్తి కాకుండానే బిల్లు కొట్టేసిన ఆరోపణలు ఉన్నాయి. సచివాలయాల్లో జీవీఎంసీ పరిధిలో 590 సచివాలయాల్లో అటెండర్ ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసి ₹1,00,000 అక్రమంగా వసూలు చేశాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. కౌన్సిల్ తీర్మానం చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టమని, అయినప్పటికీ కూడా ఇదే కాంట్రాక్ట్ని కొనసాగించడంలో ఆంతరం ఏంటని చెప్పి ఇవాళ గౌరవ జీవీఎంసీ కమిషనర్ గారిని, గౌరవ మేయర్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే సాయి దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో లోడర్లకి ఈఎస్ఏ పిఎఫ్లు ఇప్పటివరకు కట్టట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సంస్థ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఈ సంస్థకు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టి ఈ యొక్క ప్రజా ఆరోగ్యానికి, చెత్త సేకరణకు ఉన్నటువంటి లోడర్లు కౌన్సిల్ తీర్మానాన్ని గౌరవంగా అమలుపరిచి ఖచ్చితంగా లోడర్లని స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ద్వారాగా కానీ, లేదనంటే జోన్ల వారీగా కాంట్రాక్టుల ద్వారాగా కానీ పూర్తి స్థాయిలో నియమించి ప్రజల దగ్గర నుంచి ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం సజావుగా సాగాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ప్రమాదవశాత్తు గెడ్డలో కాలు జారి పడిపోయిన బాలిక గల్లంతయింది. ఈ దుర్ఘటన పద్మనాభం మండలం మద్ది పంచాయతీ తునిపాలెంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తునిపాలెం గ్రామానికి చెందిన కాళ్ళ శ్రీనివాసరావు, గౌరీ దంపతుల కుమార్తె ధనుశ్రీ స్థానిక గెడ్డపై ఉన్న కాజ్వే వద్దకు దుస్తులు ఉతకడానికి వెళ్ళింది. ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయింది. ఇటీవల వర్షాలకు గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంలో కొట్టుకుపోయింది. స్థానికులు, కుటుంబ సభ్యులు సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాలిక కోసం గాలించారు. ఈలోగా ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు వెతికినా ఫలితం కనిపించకపోవడంతో శుక్రవారం మరోసారి గాలించగా ధనుశ్రీ మృతదేహం లభ్యమైంది. దీంతో తునిపాలెం గ్రామంలో విషాదం నెలకొంది.
విశాఖ వేదికగా నవంబర్ 14-15 తేదీల్లో జరిగే ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసే దిశగా జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. అందులో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన సన్నాహక సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సదస్సును విజయవంతం చేసే దిశగా కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఈ ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేశ విదేశాల నుంచి 3000 మంది అతిథులు విచ్చేస్తున్నారని, అంబాసిడర్లు, కాన్సులేటర్లు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, రాజకీయ వ్యాపార రంగ ప్రముఖులు అందులో ఉంటారని పేర్కొన్నారు. సమావేశంలో జేసీ మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇన్వెస్టర్స్, అదేవిధంగా డిఫరెంట్ ట్రేడ్ మినిస్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ టు టేక్ పార్ట్. బిసైడ్స్ దట్ ఈ ఈవెంట్ లో భాగంగా డిఫరెంట్ మిషన్స్, అంబాసిడర్, కాన్సల్ జనరల్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. దాదాపు 3000 మంది డెలిగేట్స్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ దిస్ 3-day event. Though the event is planned on 14th and 15th, we have a prelude to this whole event on 13th. We will have certain sessions on 13th. So, పెద్ద ఎత్తున ఈ సదస్సుని మనము ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దానికి తగినట్టు గత 2 నెలల నుంచి దీని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రివ్యూ చేస్తూ వస్తున్నారు. ప్రతి 2 వారాలకు ఒకసారి నా స్థాయిలో ఈ రివ్యూ దాకా జరిగింది. Now we hardly have 2 weeks time. We are on 31st. The event is going to be on 13th, 14th and 15th. కాబట్టి రాబోయే 10 నుంచి 12 రోజులు మనం అందరూ కూడా 100% on this particular activity. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మ్యాథమెటిక్స్ విభాగం సెమినార్ హాల్లో 5 రోజుల పాటు జరిగిన క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ క్రిప్టోగ్రఫీ వర్క్షాప్ ముగిసింది. చివరి రోజున క్వాంటమ్ మనీ స్కీమ్స్ పై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కిన్ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మహేశ్వరరావు వల్లూరి మాట్లాడారు. డిజిటల్ మనీ కన్నా క్వాంటమ్ మనీ వల్ల భవిష్యత్తులో భద్రత మరిన్ని ప్రయోజనాలుంటాయని తెలిపారు. వర్క్షాప్ కన్వీనర్ ఆచార్య పి అనురాధ కామేశ్వరి కూడా పాల్గొన్నారు. లాస్ట్ లో ఉంటుంది ఈరోజు 5th డే వర్క్షాప్ ఆన్ క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ క్రిప్టోగ్రఫీ. అందులో భాగంగా ఈరోజు 5th డే, లాస్ట్ డే. ఈరోజు క్వాంటమ్ మనీ గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. క్వాంటమ్ మనీ అంటే ఏంటంటే న్యూ జనరేషన్ మనీ. ఇప్పుడుండే మనీ డిజిటల్ మనీ. ఈ డిజిటల్ మనీని కూడా మనం కాపీ చేయొచ్చు, డూప్లికేట్ చేయొచ్చు. నెక్స్ట్ జనరేషన్ మనీ క్వాంటమ్ మనీ. క్వాంటమ్ మనీని మనం డూప్లికేట్ చేయలేము. వీ కెన్ సీ నియర్ ఫ్యూచర్, వన్స్ క్వాంటమ్ ఇంటర్నెట్ ఈస్ అవైలబుల్, quantum Indian rupees, quantum US dollars, these things will be there. What we need to do here, we need quantum internet to send and receive quantum states. Also, we need quantum networking, and once we have fully scalable quantum computer and quantum network, quantum internet, we can implement quantum money schemes as well. ఏంటంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కాయిన్ తీసుకొని మీరు టేబుల్ మీద రొటేట్ చేస్తే ఆ రొటేషన్ అవుతుంది. ఆ రొటేషన్ అయిన తర్వాత ఎనర్జీ అయిపోయిన తర్వాత డ్రాప్ అవుతుంది. డ్రాప్ అయిన తర్వాత బొమ్మ కానీ బొరుసు కానీ కనిపిస్తుంది. కానీ డ్యూరింగ్ స్పిన్నింగ్ అంటే తిరిగేటప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేయలేం. అలాంటి సిచ్యువేషన్ మనం క్వాంటమ్ మనీ స్కీమ్లో వాడి సెక్యూరిటీ ప్రొవైడ్ చేద్దాం. అది ఈ సెక్యూరిటీ సిస్టమ్. ఆ క్వాంటమ్ మనీ అనేది ఆ కాన్సెప్ట్ బేస్ మీద మనం డిజైన్ చేస్తాం. నెక్స్ట్ జనరేషన్ మనీ క్వాంటమ్ మనీ అద్భుతంగా ఉంటుంది. ప్రపంచం ముందుకెళ్తుంది క్వాంటమ్ టెక్నాలజీ. యంగ్ జనరేషన్ కూడా ఇప్పుడు ఈ 5 days ఇన్స్పైర్ అయ్యారు బాగా. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర హోంమంత్రి, బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన అనిత.
సమైక్య భారత నిర్మాత సర్దార్ పటేల్ 150వ జయంతి కార్యక్రమంలో నివాళులర్పించి కీర్తించిన బీజేపీ నేతలు. విశాఖ వేదికగా నవంబర్లో ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు విజయవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.